అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం మనకి 2023 ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగియబోతుంది, అలాగే ధనుర్మాసంలో మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటి, ఎలాంటి పనులు మనం చేయకూడదు ఈ ధనుర్మాసంలో, ఆ పూజా విధానాన్ని అంతా కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి మార్గశిర మాసం లక్ష్మీ వారం చేసుకునే పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నాను. అందుకని వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఉండడానికైతే ప్రయత్నించండి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి కార్తీక మాసం అనేది పోలిపాడ్యంతో ముగిసిపోయింది. దాంతో మనకి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసం నడుస్తూ ఉండగానే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. మనకి కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుర్మాసం మహిళలకి చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇల్లే ఒక దేవాలయంగా మారిపోతుందన్నమాట. మనం గుడికి వెళ్ళాల్సిన పనే లేకుండా ఇల్లే ఎప్పుడు సువాసనలు అనేవి వెదజల్లుతూ ఆడవాళ్ళందరూ మంగళకరంగా, లక్ష్మీకరంగా కనబడుతూ ఉంటారు. అలాంటి ధనుర్మాసం మనకి దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాస కాలంలో తెల్లవారుజామున కాలం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారండి. అయితే ధను అంటే ఏదో ఒక దానికోసం ప్రార్థించడం అనమాట. ఈ నెల రోజు ఆండాళమ్మ పూజ, తిరుపావై, గోదా కళ్యాణం ఇవన్నీ కూడా మనకి ద్రవిడుల సాంప్రదాయాలు. అయితే మనకి తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేకంగా ఉత్సవాలు అనేవి నిర్వహిస్తారండి. సుప్రభాతానికి బదులు తిరుపావై అనేది అక్కడ పఠనం చేస్తూ ఉంటారనమాట. అలాగే సహస్రనామార్చనలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి తులసిని ఉపయోగిస్తారు. కానీ ఈ నెల రోజులు మాత్రం బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారనమాట. అలాంటి ఈ ధనుర్మాసం మనకి ఎప్పుడు వచ్చింది అంటే 2023 డిసెంబర్ 16 అంటే శనివారం రోజు రాత్రి 12:34 ప్రారంభమయ్యి 2024 జనవరి 14 ఆదివారం వరకు ఈ ధనుర్మాసం అనేది ఉంటుంది. అంటే భోగి ఉదయం వరకు ఈ ధనుర్మాసాన్ని చేస్తారనమాట. అయితే ధనుర్మాసం శనితో సంబంధం ఉన్న మాసమట. అందుకని మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఈ మాసం అనేది ఉంటుంది. 2023లో ధనుర్మాస గడియలు మనకి డిసెంబర్ 16 ప్రారంభమై జనవరి 24, 2024 ముగుస్తాయి. అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది అనమాట, అంటే భోగికి. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువుని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మనకి కోటి జన్మల ఫలితం అయితే దక్కుతుందండి. అయితే ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం, సూర్యాస్తమైన సమయంలో దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే వైష్ణవాలయాల్లో ఉదయం అర్చన చేసిన తర్వాత ప్రసాదాన్ని అనేది ఆ స్వామివారికి పెట్టి ఆ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పిల్లలకు అనేది పంచుతూ ఉంటారు. దీన్నే బాలభోగం అని కూడా అంటూ ఉంటారనమాట. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు మనకి ధనుర్మాసం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం కూడా అని పిలుస్తారండి. ఎందుకంటే ఈ సమయంలో, ఈ మాసంలో దైవికమైన పవిత్రమైన కార్యక్రమాలు తప్ప మరేమీ నిర్వహించకూడదని మన పండితులు అయితే చెప్తున్నారు. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా అని కూడా చెప్తూ ఉంటారు. ఈ నెలలో ఆస్తులు కొనుగోలు, కొత్త గృహప్రవేశాలు, నిశ్చితార్థ, వివాహం వంటి ఏమీ కూడా శుభకార్యాలు అనేవి నిర్వహించకూడదని చెప్తూ ఉంటారనమాట. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని యొక్క ఆరాధనకే మనం పరిమితం కావాలని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో విష్ణువును పూజిస్తే మనకి 1000 సంవత్సరాలు విష్ణువుని భక్తితో పూజించిన ఫలితం అయితే దక్కుతుందటండి. విష్ణు భక్తులకు ఈ నెల అంతా కూడా ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసం వచ్చే వైకుంఠ ఏకాదశి, మన ముక్కోటి ఏకాదశి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ కూడా మిగతా సమయాల్లో ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే ఆ రోజు మాత్రం ధనుర్మాసంలోది వైకుంఠ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి చాలా భక్తి శ్రద్ధలతో అనేది పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక ధనుర్మాసంలో మనం చేయవలసిన పనులు ఏంటి అంటే
ఈ నెలంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం. అది మళ్ళీ అడుగుతారండి మీరు, మీకు సందేహం వస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఎప్పుడక్క అని చెప్పేసి. బ్రహ్మ ముహూర్తం అంటే మనకి తెల్లవారుజామున ఒక 3:30 నుండి 5 గంటల ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈ సమయంలోనే నిద్ర లేచి స్నానాలు ముగించేసుకోవాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలా అని మనకి చాలామంది సందేహం వస్తుంది. ఈరోజు తప్పకుండా ఈ నెల రోజులు తలస్నానం చేయాలండి. అది కూడా మనకు ప్రత్యేకంగా ఏం చెప్పారంటే తలకి నూనె రాసుకొని తలస్నానం చేయాలట. అంత ప్రత్యేకం అన్నమాట ఈ మాసం అంతా కూడా. అలాగే వేకువజామునే పూజలు ప్రారంభించి సూర్యోదయానికి ముందే మనం పూజను అనేది ముగించేయాలి. దీన్ని ధనుర్పూజ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతలకు దక్షిణాయనం అంటే రాత్రి వేళ, ఉత్తరాయణం అంటే పగలు. ఈ రాత్రి పగలు కలిసే సమయం ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం. అందుకని ఈ సమయంలో నిద్ర లేచి స్నానం చేసేసి చక్కగా స్వామివారిని పూజించి నైవేద్యాలు సమర్పించి మనం ఏ కోరికైతే కోరుకొని నెల రోజులు స్వామివారికి పూజ చేస్తామో తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుందని చెప్తారు. అలాగే ఈ మాసంలో తిరుపావై పూజ అందేనండి గోదాదేవి పూజ అంటే శ్రీవ్రతం అంటారు. ఈ వ్రతానికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి. ఏంటి అంటే తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం అన్నమాట. పాసురు మనగా చందోబద్ధమైన పాటలు లేదా పద్యములని అర్థం. ఈ తిరుపావైలో 30 పాసురాలు అనేవి ఉంటాయండి. ఈ తిరుపావై పాసురాలను శ్రీ ఆండాళ్ గోదాదేవి రచిస్తారనమాట. రోజుకొక పాసురం. ఈ యొక్క తిరుపావై గ్రంథం తమిళనాడులో చాలా విశేషంగా చెప్పబడిందండి. అక్కడ ఎక్కువగా తమిళులు ఈ తిరుపావై శ్రీవ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఏంటి అంటే ఈ గోదాదేవి ఎవరు అంటే స్వామివారి అపర భక్తుల్లో ఒకడైన విష్ణు చిత్తుడు మహావిష్ణువుని అర్చించే నిమిత్తం పెంచుకున్న తులసి వనంలోకి వెళ్తాడు. అయితే తులసి మొక్క కింద దొరికిన ఈ బిడ్డని గోదా అని నామకరణం చేసి, గోదా అనగా భూదేవి కానుక అని అర్థం అనమాట. అయితే ఈ యొక్క దేవాలయం గుడి ఆధ్యాత్మికంగా భక్తి భావనలతో పెరిగిన శ్రీ ఆండాళ్ చివరికి విష్ణు స్వరూపుడైన శ్రీ రంగనాథుని మాత్రమే వివాహం ఆడతానని స్థిరంగా ఉంటుందన్నమాట. అందుకని శ్రీరంగనాథుని భర్తగా నిర్ణయించుకున్న ఆండాళ్ అంటే గోదాదేవి స్వామివారికి సమర్పించే పూలమాలను అంటే ఆ తులసి మాలను ముందుగా తను ధరించి తర్వాత స్వామివారికి అలంకరించేదటండి. అయితే 30 పాసురాలు రచించి స్వామికి ధనుర్మాస వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి స్వామివారినే భర్తగా పొందింది ఆవిడ. అందుకని ఈ ధనుర్మాస వ్రతం, ఈ వ్రతాన్ని ఆచరించేవారు మహావిష్ణు విగ్రహాన్ని కానీ వెండితో బంగారంతో రాగితో కానీ చేయించుకొని ఈశాన్యంలో చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకొని మహావిష్ణువుని మధుసూదనుడిగా భావించి 30 తిరుపావై పాసురాలను పఠించాలి. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు పురాణం, గజేంద్ర మోక్షం పఠించడం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో మన విష్ణు ఆలయాన్ని దర్శించడం కూడా చాలా మంచిది. అలాగే తులసి దళాలతో స్వామివారిని అర్చించడం అనేది మనం చూస్తూ ఉంటాం. 30 దినాల్లో ఈ యొక్క పూజలో తొలి 15 పూజలు చక్కెర పొంగల్ని లేదా పులగంని, మిగిలిన 15 రోజులు దద్దోజనాన్ని మధుసూదనికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. ఇక ధనుర్మాస వ్రత నియమాలు అంటే వేకువజామునే నిద్ర లేవాలి, తలస్నానం ఆచరించాలి, అలాగే ఉదయం సమయం కూడా స్వామివారిని పూజించాలి, పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాలి, తప్పకుండా తలస్నానం చేయాలండి ప్రతిరోజు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మినహాయింపు, లేదు అంటే తలస్నానం అనేది చేయాలి. ఇక ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మహావిష్ణువు అంటే శ్రీరంగనాథుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాసంలో మధుసూదనుడిగా మనం పూజిస్తాం. ఈ ధనుర్మాసంలో 30 రోజుల్లో కనీసం ఒక్క రోజైనా సరేనండి, శనివారాలు తీసుకోండి, లేదు అంటే ఆ శనివారం ఒక్క రోజైనా స్వామివారిని పూజిస్తే 1000 జన్మల పూజా ఫలితం మనకు సిద్ధిస్తుందని పెద్దల మాట. అందుకని ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు ఆండాళ్ ఫలితంగా స్వామివారినే భర్తగా పొందడంతో యువతుల్లో కూడా ఈ పూజను ఆచరిస్తే మంచి భర్త దొరుకుతాడని ఒక నమ్మకం. అందుకే ఈ వ్రతాన్ని అవివాహిత మహిళలు తప్పకుండా యువతులు అనేది చేస్తూ ఉంటారనమాట. అదండి ధనుర్మాసం విశిష్టత, అది ఎప్పుడు వచ్చిందనే విషయాన్ని షేర్ చేశాను కదా. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మార్గశిర మాసం మహాలక్ష్మీదేవి పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. స్వస్తి.